దేవుణ్ణి కీర్తించడానికి పద్యాలు సరిపోతాయా? ఏదో మనకు చేతనైంది అదే కాబట్టి చేస్తామంతే. ధూర్జటి కాళహస్తి శతకంలో ఓ మాట అంటాడు, నాకు నేను పద్యాలు పాడుతున్నానయా, 100 పద్యాలు పాడుతున్నాను నీ మీద, నాకు ఈ పద్యాలన్నీ ఎందుకు అంటావేమో, నాదు ఎక్కువకు నైసర్గిక కృత్యం ఇంతీ సుమే అంటాడు. నీకు పద్యాలు కావాలో అక్కర్లేదో, నాకు మాత్రం అది ఒకటే చేతనం, ఏం చేయమంటావు అంటాడు. దేవుడికి కావాలో అక్కర్లేదో ఈ కవిత్వం, కానీ నాకు అది ఒకటే చేతనమనయ్యా, ఇంకేం చేయమంటావు, ఇంకో పని చేయమంటే నా వల్ల కాదు అంటాడు. భగవంతుడిని ఎలాగైతే మనం చేస్తున్న పనితోనే అర్చించవచ్చో తెలుసుకుంటే, ఆ చేస్తున్న పనిలోనే ఆనందం పొందడం నేర్చుకుంటాం. అప్పుడు ఒత్తిడిని చాలా తేలిగ్గా అధిగమించగలుగుతాం. కష్టపడి పని చేయడం కాదు, ఇష్టపడి పని చేయాలి, కష్టపడి చదవడం కాదు, ఇష్టపడి చదవాలని చాలామంది చెబుతారు. ఇష్టపడే చదువులే వేళ ఉన్నాయా? విద్యార్థులను గమనించండి. మీరు ఇష్టపడే చదువులు చదువుతున్నారా, చదవనిస్తున్నారా? 9వ తరగతి చదువుతున్న అమ్మాయిని ఒకళ్ళు ఎవరో ఎక్కడికో వెళ్ళినప్పుడు నా దగ్గర తీసుకొచ్చి ఆశీర్వదించమన్నారు. సరే, ఇది మామూలే కదా, ఎక్కడికి వెళ్ళినా ఉండే దుకాణమే, అందుకని ఆశీర్వదించమంటే నేను ఏదో ఇలాగ నెత్తిమీ చేయడం అలవాటే కదా, ఓ చెయ్యట్టాను. సరే, ఆ పిల్ల ఏదో మా అమ్మాయి డాక్టర్ అవ్వాలని ఆశీర్వదించండి అన్నారు. అటువంటి మంత్రాలు ఏవి నా దగ్గర లేవన్నారు. ఇదేమిటి, ఆశీర్వదించమంటే ఆశీర్వదిస్తాం, కానీ డాక్టర్ అవ్వాలంటే అలా అయితే నేనే నా నెత్తిమీ చేయబెట్టుకుని డాక్టర్ అవ్వాలనుకునేవాడు కదా. విచిత్రంగా ఉంటాయండి మనుషుల కోరికలు. నేను ఇచ్చేదేమో ఆధ్యాత్మిక ఉపన్యాసం, దానికోసం పెడుతున్నా, అది కూడా శివరాత్రి. వాళ్ళ ఇంటి ముందు ఏదో ఆగమన్నారు, కాసేపు ఏదో బిస్కెట్లు టీ ఇస్తారు కదా అని ఆగాను. ఇచ్చారు, తర్వాత ఈ బిస్కెట్ పెట్టారు ఇక్కడ. ఇది క్రీమ్ బిస్కెట్, ఇది మామూలు బిస్కెట్ కాదు, క్రీమ్ బిస్కెట్ ఇది. 9వ తరగతి చదువుతుంది ఆ అమ్మాయి. అంతవరకు పాపం ఆ గదిలో ఉండే బల్ల ఏదో ఉంది, అక్కడ ఏదో డిజైన్ చేసుకుంటుంది, అక్కడ చదువు ఏదో ఉంది కదా. అక్కడి గురువుగారు వచ్చారంటే వచ్చింది, పాపం తీసుకొచ్చారు, రాలేదు, తీసుకొస్తారు అలాగా. సరే, ఆశీర్వదించమని నేను ఇది డాక్టర్ అవ్వాలని ఆశీర్వదించండి అన్నారు. సరే, అది నా చేతిలో లేదమ్మా అన్నాను. ఇది ఎందుకు చెబుతున్నానంటే, ఎవరిని ఆక్షేపిద్దామని కాదు, ఆక్షేపిస్తే నేను పేర్లు చెప్పను. ఎప్పుడు మంచి ఉంటే మైకులో చెప్పమన్నారు, చెడు ఉంటే చెవిలో చెప్పమన్నారు. మంచి విషయం అయితే ఖచ్చితంగా పేరు, తేదీ అన్నీ చెప్పేస్తాను. అదేదో వ్యతిరేకమైన విషయం అనుకోండి చెప్పను, కానీ చెప్పుకోవాలి, విషయం చెప్పుకోవాలి. ఎందుకంటే మనం అలా ఉండకూడదు కదా, ఉండకూడదంటే విషయం చెప్పుకోవాలి. ఇందులోనే ఉండే ఒక ఒత్తిడి గమనించండి. ఆ అమ్మాయిని డాక్టర్ ఇష్టపడి చదవమంటే ఎలా చదువుతుందండి? అమ్మాయికి ఇష్టం లేదు. ఇష్టం లేనిది ఎలా చదువుతారు? అమ్మాయికి ఒక కవి అవ్వాలని ఉండొచ్చు, ఓ బొమ్మలు వేయాలని ఉండొచ్చు, ఒక నాట్యం నేర్చుకోవాలని ఉండొచ్చు, ఓ సంగీతం నేర్చుకోవాలని ఉండొచ్చు. ఇవన్నీ అనవసరం. ఒకటే, నువ్వు డాక్టర్ అవ్వాలి. ఎందుకంటే మీ పెదనాన్న డాక్టరు, పెద్దమ్మ డాక్టరు, మావయ్య డాక్టరు, అత్తయ్య డాక్టరు, ఇంతమంది డాక్టర్లు ఉన్నప్పుడు అమ్మాయి పేషెంట్ అవ్వకూడదా? ఫ్రీగా చేస్తారు కదా, మేనకోళ్ళు కదా. మనం అలా ఆలోచిస్తాం. మనం ఇంతమంది డాక్టర్లు ఇంట్లో ఉన్నప్పుడు మళ్ళీ అమ్మాయి డాక్టర్ ఎందుకంటే పని లేక. సామర్లకోట స్టేషన్ వెళ్ళినప్పుడు చూడండి, మీరు కాకినాడ దగ్గర ఉంటుంది కదా సామర్లకోట స్టేషన్ నుంచి బయటికి రాగానే చూడండి, చెప్పుల దుకాణాలు 9 ఉంటాయండి. నాకు ఎప్పుడూ ఆశ్చర్యమేది, ఎలా వస్తుంది లాభం అని. ఒకే చోట రైల్వే స్టేషన్లో 9 దుకాణాలు వరుసగా ఉంటే ఎందులోకి వెళ్ళి కొనాలి మనం? ఇదే మన ఒత్తిడి పెరగడానికి ప్రధాన కారణం. సెంటిమెంట్ బాగా ఉంటుందండి. మా నాన్న చెప్పుల వ్యాపారం చేశాడు, నేను అదే చేయాలి. మా అన్నదమ్ములు అంత చేశారు, నేను అదే చేయాలి. వాడు ఎక్కడ పెట్టాడో అక్కడే పెట్టాలి. ఆ చోటు కలిసి వస్తుంది. మన బుద్ధి మీద మనకు నమ్మకం లేదండి. చోటు మీద నమ్మకం, తీర్థం మీద నమ్మకం, క్షేత్రం మీద నమ్మకం, అసలు దేవుడి మీద నమ్మకం లేదు. అసలు దేవుడు ఎవరో మనకు తెలిస్తే కదా. దేవుడి మీద మనకు నమ్మకం లేదు. క్షేత్రం మీద, తీర్థం మీద, అక్కడ ఉండే విగ్రహం మీద నమ్మకం. ఆ విగ్రహం కేవలం ప్రతీక. విగ్రహం దేవుడికి ప్రతీక. నిర్జీవమైన విగ్రహం దేవుడికి ప్రతీక అయినప్పుడు దయచేసి ఆలోచించండి, పెద్దలు ఉన్నారు. నిర్జీవమైన విగ్రహం దేవుడికి ప్రతీక అయినప్పుడు సజీవమైన మనిషి ప్రతీక కదా. నువ్వు దేవుడిగా భావించలేవా? ఏమిటంత అవమానం? ఎందుకంత నీరసించిపోవాలి? నేను దేవుడు ఏమిటండి? అయితే నువ్వు దేవుడు, ఆ విగ్రహం మాత్రం దేవుడు ఎలా అవుతుంది? మన సంస్కృతిలో స్పష్టంగా చెబుతున్న విషయం ఏమిటంటే, వర్క్ ఈజ్ వర్షిప్ అనేది ఇంగ్లీష్ వాళ్ళది కాదు, అది మనది. ఇంగ్లీష్ వాడు ఎప్పుడు చెప్పాడో ఆ మాట నాకు తెలియదు, కానీ మనకు 5000 ఏళ్ల క్రితం కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు ఆ విషయం. 18వ అధ్యాయంలో ఓ ప్రశ్న వేస్తాడు అర్జునుడు. యతః ప్రవృత్తిర్భూతాని ఏన సర్వమిదం తతం స్వకర్మణాతం అభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః అంటాడు. భగవంతుడు అంతటా నిండి ఉన్నాడు అంటున్నావు కృష్ణ, ఆయన్ని అర్చించే విధానం ఎలాగా అంటాడు. అంతటా నిండి ఉన్నాడు అని నువ్వు ఒప్పుకున్నాక అర్చించే విధానం ఏమిటయ్యా? నువ్వు ఏ పని చేసినా ఆయన అర్చించడమే కదా అంటాడు కృష్ణుడు.
అంతటా నిండు ఉన్నప్పుడు ఇప్పుడు ఈ సీసాలో భగవంతుడు ఉన్నాడు అంటే దీన్ని అర్చించే విధానం ఏమిటంటే అందులో నీళ్లు తాగడం. ఈ మైకులో దేవుడు ఉన్నాడు అంటే మైకు నడిచించే విధానం ఏమిటంటే మైకుకి తగినంత దూరంలో ఉండి మాట్లాడడం. అంతేకాని మైక్కి అభిషేకం చేయకూడదు, పాడైపోతుంది. సీసాలో నీళ్లు నేను తాగాలి కానీ సీసా నీళ్ళు నేను నెత్తిమీ పోసుకోకూడదు, జలుబు వస్తుంది. ఈ మొక్క నాకు ఇచ్చారు, దీనికి అభిషేకం అంటే ఇంటికి తీసుకెళ్ళడం, జాగ్రత్తగా పెంచడం. అందుకని దీనికి ఇక్కడ నీళ్ళు వేసేయకూడదు, ఇదంతా తడిచిపోతుంది. మనలో చాలామంది అజ్ఞానం ఇక్కడే ఉందండి. దేవుడు అనేసరికి పూజ, దేవుడు అనేసరికి అభిషేకం, దేవుడు అనేసరికి మొక్కుబడి. మళ్ళీ అంతా దేవుడు ఉన్నాడు, అంతటా ఉండకపోతే ఆయన మనం కాపాడలేడు. అది సత్యం. అది దేవుడికి 3 లక్షణాలు ఉంటాయి. ఏ మతం వాళ్ళైనా సరే, హిందూ మతంతో నిమిత్తం వల్ల ఏ మతమైనా సరే దేవుడు అంటే 3 లక్షణాలు ఉంటాయి ఖచ్చితంగా. 1 సర్వాంతర్యామి, 2 సర్వజ్ఞత, 3 సర్వశక్తిమత్వం. దీన్నే ఇంగ్లీష్లో సర్వాంతర్యామని ఆమ్నీ ప్రజెంట్ అంటారు, సర్వజ్ఞతని ఆమ్నీషియంట్ అంటారు, సర్వశక్తిమత్వాన్ని ఆమ్నీపోటెంట్ అంటారు. ఈ 3 లక్షణాలు లేనివాడు దేవుడు కాలేడు. నువ్వు ఆయన ప్రార్థించడం అనవసరం, నీ పని నువ్వు చేసుకో. ఆ 3 లక్షణాలు దేవుళ్ళలో ఉన్నప్పుడు, సర్వాంతర్యామి అయినప్పుడు, మనం ఒకచోట మాత్రమే ఉన్నాడని, ఆయన మన కోరికలు తీరుస్తాడని, ఆ రూపంలోనే ఉంటాడని ఎలా అనుకుంటాం? ఈ రూపంలో ఎందుకు ఉండడు, ఈ రూపంలో ఎందుకు ఉండడు, ఈ రూపంలో ఎందుకు ఉండడు? ఈ మొక్కను ఒక పావు గంట సేపు అలాగే ఈ లేత ఆకులు ఇవన్నీ చూస్తూ ఉండడం ఎంత గొప్ప విశేషం అండి. రిలీఫ్ అనొద్దండి దయచేసి. ఇక్కడ మనం మోసపోతున్నది ఎక్కడంటే, కాసేపు దాన్ని చూస్తే రిలీఫ్గా ఉంటుంది. రిలీఫ్గా ఉంటే మళ్ళీ లీఫ్ గాయమమ్మా. ఇది రిలీఫ్ అయితే లీఫ్ ఏది అంటే? రిలీఫ్ కోరుతున్నామంటే తప్పించుకుంటున్నాం మనం, అక్కడే మోసపోతాం. స్ట్రెస్ మేనేజ్మెంట్ దగ్గర మంచి మాటలు వింటే రిలీఫ్గా ఉంటుంది, సినిమా చూస్తే రిలీఫ్గా ఉంటుంది. నన్ను క్షమించండి, ఓ చొక్క వేసుకున్నా చాలా రిలీఫ్గా ఉంటుందండి. నాకు అనుభవంలో లేదు, కొంతమందికి తెలుసు, పెద్దలకి బ్రహ్మాండమైన రిలీఫ్ ఉంటుంది. వేసుకుంటారా? మళ్ళీ 3 గంటలు లేవడం ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటే తర్వాత ఏం చేస్తాడో కూడా వాడికి తెలియదు. రిలీఫ్ ఏమిటండి? రిలీఫ్ కోసం కాదండి ఇది. ఒత్తిడి నుంచి ఎప్పుడు రిలీఫ్ చెందకూడదండి. ఒత్తిడిని చూడాలండి ఖచ్చితంగా. ఒత్తిడి ఏమిటో గమనించాలండి. ఒత్తిడి మూలాల్లోకి వెళ్ళాలండి, అప్పుడు ఒత్తిడి ఉండదండి. ఆశ్చర్యం ఏమిటంటే, సృష్టి నిర్మాణం దేని మూలంలోకి వెడితే అది లేదని అర్థమవుతుంది మీకు, మనసు ప్రశాంతంగా ఉంటుంది. శంకరాచార్య జగత్తు మూలాల్లోకి వెళ్ళారు, అర్థమైంది, జగన్ మిథ్య అన్నారు, తీసిపారేశారు, అంతే అయిపోయింది. ఒత్తిడే లేదు, జీవితమే మిథ్య. ఏం కంగారు పడతావు? ఎలా వెళ్ళేది అలా పెడుతుంది, నీకెందుకు గొడవ, నీ పని ఏదో నువ్వు చేయక. అందుకే కృష్ణుడు ఏమన్నాడు అంటే, స్వకర్మణా తమభ్యర్చ్య. అంతటా ఒకే భగవంతుడు నిండి ఉన్నాడు అన్నప్పుడు, అర్జున నీలోనూ, నీ రథంలోనూ, నీ గుర్రాల్లోనూ, నీ ధనుస్సులోనూ, నీ బాణాల్లోనూ కూడా ఉన్న దేవుడే కదా. ఆ బాణం మీద వేవయ్యా, ఎందుకంటే గొడవ అన్నాడు ఆయన. బాణం వేయడానికి భగవద్గీత ఎందుకు 18 అధ్యాయాలు అనవసరంగా నుంచోబెట్టాడని, స్టాండప్ పాపం చచ్చిపోయాడని చెప్పలేక 3-4 గంటల పాటు. బళ్ళు పాఠం అప్పగించిన వాడిని కూడా అన్ని గంటలు నిలబెట్టారు, దేవుడు నిలబెట్టాడు ఈ పెద్ద మనిషి. ఇంత చేసి పోనీ భగవద్గీత చదివాక తర్వాత భారతం చదివితే అర్థమవుతుంది. ఈ 18 రోజులు ఆయన చెప్పిన వాటిలో 90% చేయలేదని, 10% చేశాడు. చేయలేదు. అభిమన్యుడు పోతే ఏడుస్తూ కూర్చున్నాడు, దొల్లు ఏడిచాడు, ఇంకెవడు పోనట్టు. మరి ఈయన చంపేసిన వాళ్ళు, ఈయన చంపేసిన వాడు కదండి. దుర్యోధనుడు కుమారుడు చంపేశాడు, దుశ్శాసనుడు కుమారుడు చంపేశాడు, 3 మందిని చంపేశాడు, కర్ణుడు కుమారుడు చంపేశాడు. కర్ణుడికి 10 మంది కొడుకులు, 9 మంది నేనే చంపాడు. అప్పుడు లేని దుఃఖం నీకెందుకు వస్తుంది ఇప్పుడు? అభిమన్యుడు పోగానే మా అబ్బాయి అది ఒత్తిడికి మూల కారణం. అది నేను నాది అనే బంధం వల్ల మనకి జీవితం అంతా ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగంలోనే ఒత్తిడి ఉంటుందని అనుకోవద్దు దయచేసి. వంట చేసేవాడికి వంటలో ఒత్తిడి ఉంటుంది, పని మనిషికి పనిలో ఒత్తిడి ఉంటుంది. ఆదివారం మాత్రమే సెలవు ఉండి శని ఆదివారాలు ఆ రోజు మన ఉద్యోగస్తులందరూ మెగా చాకిరీ ఇంట్లో వాషింగ్ మెషిన్ పెట్టుకుంటారు, అది కూడా పెద్ద ఒత్తిడే. ఆ సమయానికి కరెంటు పోతుంది, వీళ్ళందరూ బట్టలు వేసి తిప్పే సమయానికి చేయి తిరుగుతుంది, కరెంటు పోతుంది. ఇప్పుడే పోవాలా అంటాడు. మరే నీ జాతకం అది, మన నక్షత్ర దోషం, అందుకని వాషింగ్ మెషిన్ పోయింది. అవి వెంటనే వచ్చేస్తే గుడ్డి నమ్మకాలండి. ఇంకా ఏమిటో నాకే జరుగుతుంది, అలాగే ఎవరికే జరగబడి నీ మీద వాషింగ్ మెషిన్ కోపం ఎక్కడ? ఎందుకు వస్తుందో గమనించండి, ఈ మాటల్లో వస్తుంది. అందుకని భగవంతుడు చాలా స్పష్టంగా చెప్పాడు, నువ్వు ఎక్కడ కూర్చుని ఏ పని చేస్తున్నావో అది అర్చనే కదయ్యా, వేరే అర్చన ఏమిటి అన్నాడు ఆయన. స్వకర్మణా తమభ్యర్చ్య. నీ పని నువ్వు సక్రమంగా చేయడమే దేవత అర్చన. పని మానేసి పూజ చేయడం ఏమిటి? పనులు మానేసి దీక్షలు ఏమిటి? నాకు అర్థం కదా అసలు. దీక్ష పనే దీక్ష కదా. పని మానేసి దీక్ష చేసిన వాడు మనం దండం పెట్టి గౌరవిస్తాం. ఆయన ఎప్పుడు ఏదో నియమాల్లో ఉంటాడు, నిష్ట. పని మాత్రం చేయడు ఈయన. పని చేసేవాడిని వాడు ఏదో అల్లపడి ఏడుస్తూ ఉంటాడు. ఏడవడం ఏమిటమ్మా, ఆయన వల్ల బ్యాంకు బాగుంది, సంస్థలు బాగున్నాయి. పని చేసేవాడు ఏడుస్తున్నాడా? పని మానేసి పైన ఊరేగింపులోనూ భజన చేసేవాడు గొప్పవాడు అయ్యాడు నీకు. వాడు కాళ్ళకి దండం పెడతావా?
పనిచేసేవాడినేమో అలా అడ్డమైన గాడిది చాకరీ చేస్తూ ఉంటాడు. ఆయన అడ్డగడది అయ్యాడా? సరిగ్గా ఆధ్యాత్మికతకి వ్యతిరేకమైన ఆలోచన మనం చేస్తున్నాం.